హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం కర్డ్ రైస్ అయితే చేద్దామండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అన్నం అంతా కూడా ఇలా మెత్తగా పిసికేసేయాలన్నమాట. మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు అయితే వేసుకోవాలండి. మనం చేసేది ఇప్పుడు పెరుగన్నం కాబట్టి పెరుగు అనేది ఎక్కువగానే ఉండాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పెరుగంతా కూడా కలిసిపోయేటట్టు అన్నంలో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఎప్పుడైనా కానీ కర్డ్ రైస్ చేసేటప్పుడు మనకు ఇలా గట్టిగా ఉండకుండా ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కర్డ్ రైస్లోకి పోపు అనేది పెట్టేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ముక్కలు అయితే అందులో వేసుకోవాలండి. అవన్నీ కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే కచ్చిపచ్చగా దంచుకున్న మిరియాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే మిరియాలు అలాగే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మిరియాలు మధ్య మధ్యలో వస్తుంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఎప్పుడు రొటీన్గా సేమ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కర్డ్ రైస్ తింటే చాలా మంచిదండి. ఎండలు అయితే పెరిగిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఇలా మార్నింగ్ టైంలో కర్డ్ రైస్ చేసుకొని తింటే హెల్త్కి మంచిది. బాడీ కూల్ అవుతుందన్నమాట. చలవ చేస్తుంది, శరీరానికి చలవ ఉంటుందన్నమాట. డెఫినెట్గా అప్పుడప్పుడు తినండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.